ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు సురేష్ బాబు. నేను ఇక్కడ అప్సా వాడుతున్న రైతు వరి పొలంలోకి వచ్చానండి. ఒక్కసారి రైతు మాటల్లో మనం విందాము. అప్సా ఎలా పనిచేస్తుంది ఏంటిది అని చెప్పేసి. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? శశికుమార్. శశికుమార్. మీది ఏ ఊరు? ఊరు బొల్లెపల్లి, భువనగిరి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఓకే, ఓకే. ఇప్పుడు ఇది వరి ఎన్ని ఎకరాలు పెట్టింది మొత్తము? ఇది 4 ఎకరాలు పెట్టు. 4 ఎకరాలు కంప్లీట్. 4 ఎకరాలు. ఓకే. ఈ వరి వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఈ వరి వేసి 20 డేస్, 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. 23 రోజులు అవుతుంది సార్. యాక్చువల్లీ 23 రోజులు అవుతుంది వరి. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు అప్సా ఇది ఫస్ట్ టైమా మీరు వాడడం? అవును సార్, ఇది ఫస్ట్ టైం అప్సా వాడము. ఎలా అనిపిస్తుంది మీరు ఇదివరకు అప్సా వాడిన దానికి ఇప్పుడు వాడిన దానికి? ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసాను సార్, మీది సురేష్ బాబు. యూట్యూబ్లో చూసి అది మన నిజమేనా కాదా అని నేను నీకు ఫోన్ చేసి సలహా తీసుకోవడం జరిగింది సార్. అప్సా ఓకే. ఫస్ట్ నేను మా భూమిలో నారు గట్టిగా వచ్చేది. ఫస్ట్ రిజల్ట్ దాని మీద చూద్దామని నారులో వేసాను తీసుకొని. నారులో వేయంగా నారు అల్లకే వెళ్తుంది. అమ్మ ఇది మంచిగా ఉంది కానీ మనం ఏం చేసినా సార్, మీరు దీనిలో ఒరిజినల్ వాడితే కూడా మీకు వరి ఎక్కువ పడుతుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది సరికి ఇప్పుడు 4 ఎకరానికి నేను వాడినా సార్. మంచిగా ఉంది సార్. వాడిన దానికి డిఫరెంట్ ఉంది సార్. ఇప్పుడు బాగా వచ్చింది. ఎప్పుడైనా దీంట్లో చచ్చిపోయేది చౌడు నీళ్ళ జర. 4 ఎకరాలు వస్తే ఒక ట్రాక్టర్ రోడ్లు వెళ్ళిపోయేది. ఓకే, ఇది మొత్తం చౌడు నీళ్ళ సార్. ఇది చౌడు ఒకటి, వాటర్ అనేది ఉప్పు వాటర్, ఉప్పు నీళ్ళు. అసలు దాంట్లో అది వేయడం వల్ల గ్రీనిష్ మంచిగా వచ్చింది, పచ్చదనం వచ్చింది, బాగుంది సార్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు నాటేసే ముందు నారు పీకేటప్పుడు మీరు దీంట్లో ఇది అప్సా ఇసుకలో కలుపుకొని చల్లుకుంటే మీకు అలకగా వచ్చిందంటారా? అలక వచ్చింది సార్. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చౌడు నేల కదా? అవును సార్. ఇప్పుడు ఇదివరకు చౌడు నేల అప్పుడు మరి ఎట్లా ఉండేది మీకు వరి? అది ఇది వరకు ఈ చౌడు నేల నాటేస్తే సాంసం చచ్చిపోయి ఉండేది సార్. ఈడ చచ్చిపోయేది, ఆడ చచ్చిపోయేది, కొంచెం ఉండేది సార్. అది మా పెరిగితే ఒకటే ఈగతో పెరిగేది. లేదు మంచిగా అది నార్లు వేయడం వల్ల ఒకటి రెండు వచ్చి డిఏపి కూడా కలిపినా సార్. డిఏపి ఒక కట్టనే కలిపినా సార్. కలిపి చల్లేసి నాటేసినాము. మంచిగా పచ్చదనం ఉంది సార్. ఏడు చూసినా పచ్చదనం ఉంది. ఈ ఏరియాలో మాదే పచ్చగా ఉంది, మన పక్క వాళ్ళు చూస్తే రెడ్గా ఉంది సార్. ఓకే, ఓకే. ఇది ఇప్పుడు 20 రోజుల 20 రోజులు నాటు సార్. ఇప్పుడు పిలకలు ఎన్ని వచ్చినాయి అందాదా? బాగా వచ్చాయి సార్. 20 దాకా వచ్చినాయి సార్. ఓకే, ఓకే. ఇదివరకు ఇంత రాకపోయేది? అసలు ఇట్లా రాకపోయేది. ఓకే, 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 ఓకే. సో ఇప్పుడు మీరు ఈ పిండిలో డిఏపిలో కూడా ఎంత మిక్స్ చేస్తారు ఎకరానికి? ఎకరానికి వచ్చి 20 అయితే 70 ml ఇచ్చిన సార్. ఎకరానికి ఒక డిఏపి కట్టాల. ఓకే, డిఏపి కట్ట ఎన్ని కట్టలు వేసాను ఒక ఎకరానికి? ఒక ఎకరానికి 4 ఎకరాలు 4 వేసిన సార్. 4 వేసిండ్రు. 4 వేసాను. 4 అంటే 4 డిఏపిలా? 4 డిఏపిలు. 4 ఎకరాలు 4 డిఏపిలు. 4 డిఏపిలలో ఎంత కలిపారు మీరు? నా డిఏపిలో వచ్చేసి ఒక డిఏపిలో వచ్చేసి 80 ml లెక్క కలిపిన సార్. 80 ml కలుపుకున్నారు? 80 ml కలుపుకున్నాను. అట్లా 4 ఎకరాలకు ఒక ½ లీటర్. ఓకే. అయితే మామూలుగా ఏంటంటే మనకు డోస్ వచ్చేసి 200 ml ఎకరానికి కలపాలి. తక్కువ కానీ ఇంకా తక్కువ కలుపుకున్నారు మీరు. తక్కువ కలుపుకున్నా కూడా మీకు పిలకల శాతం బాగా విరిగింది, వరి కూడా పచ్చగా ఉంది. మళ్ళీ రీసెంట్గా మొన్ననే సార్, రీసెంట్గా 3 days అయింది. నేను అప్సలో మళ్ళీ మీరు 10 ml కలుపుకోవాలనుకుంటే నేను 4 ఎకర్కి 250 ml మొత్తం కలిపినా సార్. 4 ఎకర్కి 250 ml బాటిల్ కలిపి 4 ఎకర్ స్ప్రే చేసాను సార్ అప్సా కలుపుకొని. బాగా అట్లయినా గ్రీనిష్ లెక్క ఉంది సార్. రెడ్ కూడా కాలేదు. ఇప్పుడు అంటే దేంట్లో గడ్డి మందులు కలిపి మన ఒరి గడ్డి మందు, అది కౌన్సిల్ యాక్టివ్ అండ్ నామినీ గోల్డ్, ఈ అప్సా ఐటీ, ఈ 3 కలిపి పిచికా చేశాను సార్. ఓకే, కౌన్సిల్ యాక్ట్ నామినీ గోల్డ్ ఇది ఒక 20 ml అప్సా కలిపి పంపుకు స్ప్రే చేశాను సార్. ఓకే, ఓకే, ఓకే. గడ్డి కూడా లేదు? గడ్డి కూడా చచ్చిపోతుంది సార్. ఆల్రెడీ ఇదివరకు అక్కడ కొట్టిన ముందు ఇంకో దాంట్లో వాళ్ళు మొత్తం చచ్చిపోయింది. ఓకే. ఈ రోజు మళ్ళీ నేను అప్స కలుపుకొని మందు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక యూరియా బస్సా, ½ kg 20 ½ kg CMS, ఓకే, 3 కలిపి ఒక ఎకరానికి లెక్క వేస్తున్నా సార్. ఇప్పుడు దాంట్లో మళ్ళీ అప్స కలుపుకొని. ఓకే, ఓకే.
సో మీ టోటల్గా మీకు అంటే ఎట్లా మంచిగా అనిపిస్తుందని అంటున్నారు కదా? రిజల్ట్ బాగుంది సార్. ఓకే, రైతులకు ఏం చెప్తారు మీరు మామూలుగా వాడని రైతులకు? వాడని రైతులకు ఇది ఒకసారి తీసుకొని చూడాలి, అది అదే చూసుకుంటే బాగుంటుంది. నేనే వాడినా కాబట్టి నాకు నచ్చింది. ఓకే ఓకే, నేను తీసుకున్న వాడిన రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా అయితే ఆ షేన్ కూడా రాకపోయేది. ఇప్పుడు పచ్చదనంగా ఉంది, గ్రీనిష్ ఉంది. ఓకే ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ శశి, సార్. థ్యాంక్ యూ.